మిమ్మల్ని చదువురు అంటేనేమో వాడిపోయిన గడ్డోలే మొఖాలు పాసిపోయినట్టు ఎట్టు ఉంటారు. మరి ఇప్పుడు గేమ్స్ అనే వారికి ఎండాకాలం వర్షం కొట్టినంత సంతోషం వస్తుంది ఏందిరా మీకు? ఇంకెవరు రాలే కదా. వీళ్ళు ఒక్కరోజేమో అందరు తొందరనే వస్తారు, ఒకరోజేమో ఒకరు ముందొస్తారు, ఒకరు వెనకాల వస్తారు, ఇంకో రోజేమో అందరు లేట్గా వస్తారు. సరే ఇక రాని చూద్దాం. రాను నీ రాను బొంబాయికి నేను అసలే రాను. అయ్యో సార్ వచ్చిండు కదా. నమస్కారం సార్. అమ్మా రజిత, పాటలేమో మస్తు జోరుగా పాడుతాండవు, మరి చదువుమంటేనేమో చదవత్తలేదేంటి? సార్ పాటలు పాడుడు ఎవరికైనా ఈజీగానే వస్తుంది సార్. అది నేర్పియకుండా వాళ్ళే నేర్చుకొని పాడతారు. కానీ చదువుడే కష్టం సార్, అది అందరికీ రాదు. అబ్బో, చదువు అయితే రాదట కానీ పాటలు అయితే జోరుదారు పాడుతుంది. సరే కానీ బొట్టు బాగానే పెద్దగా పెట్టినావు, ఎటు వేరు? సార్ ఈ బొట్టు పెద్దగా ఎక్కడ పెట్టుకున్నా అంటే మేము ఈరోజు పోషమ్మ బోనాలు తీసుకున్నాం సార్. మేము అక్కడ మంచిగా నాటుకోడి పుంజు కూడా కోసుకున్నాం సార్. నేను ఆ కోడి ఉడికి తినే వరకు లేట్ అవుతుంది, మళ్ళీ మీరు నన్ను కొడతారని తొందర తినకుండానే ట్యూషన్కి వచ్చిన సార్. నన్ను ఈరోజు తొందర పంపేయండి సార్, నాకు ఆకలి బాగా అవుతుంది, పోయి తినాలి సార్. పానవంతా మంచి నాటుకోడి కూర మీద పెట్టుకొని మళ్ళా నువ్వు ఈడికెందుకు వచ్చినావమ్మా? మంచిగా ఉడికినాక కడుపు నిండా తినొచ్చు అయిపోవు కదా, ఒక 2 దెబ్బలు తిను మా అంటే. అబ్బో సార్, నాకు చదువు రావద్దా సార్? నేను నాటుకోడి కూర తినకపోయినా మంచిదే, మీతోటి దెబ్బలు తిన సార్. నిన్న మీరు కుమారును కొట్టంగా అందరు చూసి నవ్విర్రు. అమ్మో, నన్ను కూడా కొడితే అందరు నవ్వుతారు, మీతో ఆ దెబ్బలు తినడు నాకు అద్దు సార్. కాకపోతే కొంచెం ముందుగా పంపేయండి సార్. సరే వీళ్ళందరు ఇంకా ఎప్పుడు వస్తారో ఏమో. అవో వస్తారు కదా. నమస్కారం కానీ ఈరోజు మీకు ట్యూషన్ లేదు. ట్యూషన్ లేడం అగో సార్, నాకేంది మీరు ట్యూషన్ లేదని చెప్పలేదు, వాళ్ళకేమో ట్యూషన్ లేదని చెప్తాను. పోదామని చూస్తారు కదా ఇంటికి. అమ్మా ట్యూషన్ లేదంటే ట్యూషన్ మొత్తానికే లేదని కాదు, ఈరోజు మీకు క్లాసెస్ లేవు అంటే చదువు లేదు. ఏం చేద్దామంటవా? అగో ఈయనొచ్చిందా మీకు? బాగానే ఎగురుతారు, సంతోషం బాగానే ఉంది మీకు. ట్యూషన్ లేదని కానీ ఉందట, వచ్చి కూర్చోండి. కూర్చోండి. ఇంకా అగ్గో సారు, బహుమతులు బాగానే తెచ్చినావు, మంచిగా చదువుతున్నామని మాకు ఇవ్వడానికి వచ్చినావు కదా. ఆహా, మీరు బాగా కష్టపడి చదువుతారు కదా, అందుకే ఇవన్నీ మీకు ఇచ్చేతను తెచ్చిందా? అట్లా అనుకుంటారా మీరు? ఒకనికేమో 1+1 రాదు, ఒకనికేమో యాపిల్ స్పెల్లింగ్ రాదు, ఇంకొకనికేమో అఆలు రావు, ఒకరికేమో ABCD రాయమంటే ABCD అనే రాస్తారు. ఇక మీరు మంచి ఎక్కడ చదువుతారని బహుమతులు ఇవ్వాలరా మీకు? అరే ఈ బహుమతులన్నీ మీకు ఇచ్చేటందుకు కాదురా, నేను నా చిన్నప్పటి చెల్లి నాకు జాబ్ వచ్చేరాక చదువుకుంటే అప్పుడు వచ్చిన బహుమతులు రా. ఇంకీట కొన్నే ఉన్నాయి కానీ మా ఇంట్లోనైతే ఇంకా ఫుల్ ఉన్నాయి, అవన్నీ దాచిపెట్టుకున్నా, పెట్టేటందుకు జాగలేదు. అందుకే ఇగో యూడూరి ఇన్ని మెడల్లు వచ్చినాయో, ఇగో 2, ఇగో ఈ బంగారం ఒకటి, ఏంటి బాబన్నా ఇంకోసారి బంగారం ఒకటి,
అట్నే ఇగో ఈ అవార్డు, ఇగో ఇది నా చదువులు వచ్చిన అవార్డు, ఇగో ఈ కప్పు ఇంకున్నాయిరా లోపల. మీరందరూ నన్ను చూసి నేర్చుకొని మంచిగా నాలాగా ఇట్లా అవార్డులు తెచ్చుకోవాలి, మంచిగా చదవాలి. మీరు రోజు వచ్చి దున్నపోతు మీద వర్షం పడ్డట్టు ఇడ ఉట్టిగానే ఊకొని పోతే ఇట్లా అవార్డులు రావు. నాలాగా చదివి కష్టపడితేనే ఇట్లా అవార్డులు వస్తాయి. బాగా కష్టపడి చదువుకుంటాం సార్. మేమందరం మీ కాలి బాటల్నే నడుచుకుంటూ మీలాగా ప్రైజులు గెలుచుకుంటాం సార్. గట్లా మీ అమ్మా నాన్నలు మిమ్మల్ని కష్టపడి వాళ్ళు పనులు చేసుకుంటా చదువుపిస్తారు. మీరు మంచిగా చదువుకోవాలి, సరేనా? సరే సార్. సార్ మరి అలా చదువులు లేదన్నారు కదా సార్, ఇలా కూర్చొని మీ గురించే ముచ్చట చెప్పుకుంటుంటారా సార్? మాకు అమ్మా లక్కీ, మీకు నా గురించి చెప్పేటందుకు నాకేడ పని లేదు, మీకేడ పని లేదా? ఇవాళ నేను నా గురించి చెప్పేటందుకు చదువు లేదా అనలే. ఇక నెక్స్ట్ వీక్ 15th ఆగస్ట్ వస్తుంది కదా, ఇక ఈ రోజు నుంచి మీకు గేమ్సే, చదువు లేదు. క్రికెట్ ఆడదాం, క్రికెట్ అష్టాచం ఆడదాం సార్. మ్యూజికల్ చైర్ ఆడదాం సార్, నాకు బాగా ఇష్టం అదంటే. షటిల్ ఆడదాం సార్. అరే మీకు గేమ్స్ అన్నట్టుతోనే బాగానే సంతోషం వచ్చింది కదా, బెల్లం మీద ఈగల అన్నట్టు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. బెల్లం మీద ఈగల అన్నట్టు. సరే గాని మీరు చెప్పిన గేమ్స్ నేను ఆడిపించుడు కాదు, నేను చెప్పిన గేమ్స్ నేనే మిమ్మల్ని ఆడిపిస్తా. అరే ఆగుర్రా, చెప్తా. సరే గాని మిమ్మల్ని చదువురు అంటేనేమో వాడిపోయిన గడ్డోలే మొఖాలు పాసిపోయినట్టు ఎట్టు ఉంటారు. మరి ఇప్పుడు గేమ్స్ అనే వరకు ఎండాకాలం వర్షం కొట్టినంత సంతోషం వస్తాం ఏందిరా మీకు? సార్ ఎండ వాన గడ్డి ఇవన్నీ పోనీ సార్, ఫస్ట్ ఏ మాట్లాడదాం చెప్పురు సార్, మాకు పానం ఆగుతలేదు. చెప్పేస్తున్నా, అందరికి చెప్పేస్తున్నా. ఫస్ట్ ఏ మాట్లాడదామంటే మన రజితమ్మ చెప్పినట్టు మ్యూజికల్ చైర్ ఆడేద్దాం. సెకండ్ గేమ్ క్రికెట్ మరి ఆగురా, చెప్తాను కదా. సెకండ్ గేమ్ ఏంటో చెప్పేస్తున్నా. చెప్పండి. సెకండ్ గేమ్ వచ్చేసి మన సాయి గారు చెప్పినట్టు క్రికెట్. సరే సార్, మాకు ఇష్టమైన మ్యూజికల్ చైర్ ఆడిపియండి సార్. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటో చెప్పేస్తున్నా. చెప్పండి సార్. మన రింకు చెప్పిన ఇక సరే పట్టు రాడదాం, ఈ శాపని ఇటను జరుపురి. రింకు నువ్వు పోయి గడ చేస్తుంటాయి రేపో. ఇంకా తీసుకురా, ఇక్కడ పెట్టు అన్న, ఇక్కడ పెట్టు. పెట్టన్నా. ఇంకన్నా బాగానే మోసుకొస్తాడు. ఆగురి పెడతా, ఆగురి నేను ఎట్లా పెట్టుకుంటారు సార్? ఇగో ఆగురి, నేను చెప్తా కదా, మీరు ఎందుకు ఇస్తారు కొచ్చిలు. ఓకే, మ్యూజిక్ చైర్ ఎట్లా ఆడుతో తెలుసా? చెప్పండి సార్. ఓకే చెప్పేస్తున్నా. ఇగో నేను ఫస్ట్ స్టార్ట్ అన్నప్పుడు దీని చుట్టూరా తిరగాలి ఇట్లా. నేను సడన్ గా ఎప్పుడో ఒకసారి స్టాప్ అంట, అప్పుడు మీరు సడన్ గా ఇట్లా కూకోవాలి. అందరం ఒకసారేనా? ఇగో మీరు 5గురు ఉన్నారు, ఇలా 4 చైర్లు పెట్టినా. ఎవరైతే ఊకోకుండా మిగులుతారో వాళ్ళు ఓడిపోయినట్టు, అవుట్ అయినట్టు. ఎవరైతే చివరి వరకు ఉంటారో వాళ్ళు విన్ అయినట్టు. సరే సార్. సరే ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. నేను పాయింట్స్ కి ఈ స్లేట్ లో రాసుకుంటానా. ఓకే, స్టార్ట్ అన్నతోనే మీరు తిరగాలి. ఇట్లా తిరుగురి. స్టార్ట్ అట. ఇంకా పాప మనం గెలవాలి. ఏంది సార్ కాళ్ళు తిరుగుతానే? సార్ ఎంతసేపు తిరుగుమంటారు?
అయ్యో కాదు స్టాప్ ఓకే రింగ్ ఓడిపోయిండు. ఫస్ట్ గేమ్ వచ్చేసి రింక్ అయితే ఓడిపోయిండు. ఇప్పుడైతే ఒక చైన్ అయితే తీసేయాలి. ఓకే సార్ గేమ్ మళ్ళీ ఇప్పుడు కంటిన్యూషన్ ఆడరా సార్? కంటిన్యూషనే. స్టార్ట్ అంట అన్న. స్టార్ట్. ఏ తేజ నువ్వు ఇక్కడ దగ్గరకు దూరం దూరం పోవాలి కుర్చీలో కొంచెం. ఏ తేజ సాయి మీ ఇద్దరు దగ్గరకు పోతారు. అయినా వస్తాం సార్ నా ఇవ్వబడి స్టార్ట్ అయింది సార్. కళ్ళు తిరుగుతున్నాయి. కావాలి సార్. స్టాప్. అయ్యో అమ్మ లక్కీ నువ్వు అవుట్. ఇప్పుడు రజిత తేజ అట్నే ఇంకా సాయి అయితే ఈ రౌండ్ లో పాస్ అయ్యారు. ఇప్పుడైతే ఇంకొక చైర్ అయితే తీసేయాలి. ఓకే ఇప్పుడు స్టార్ట్ అంటున్నా. ఎవరు గెలుస్తారో చూద్దాం. ఓకే స్టార్ట్. ఉందరా స్టాప్ అను సార్. కళ్ళు తిరుగుతున్నాయి. ఉరకండి దగ్గర ఉండద్దు. కుర్చీల్ని ముట్టుకోవద్దు. స్టాప్. ఓకే దీంట్లోనైతే తేజ అయితే ఓడిపోయాడు. సాయి రజితకి 1 మార్క్ ఎక్స్ట్రా వచ్చేసింది. ఇప్పుడు ఎవరు గెలుస్తారో చూద్దాం. ఫైనల్ రౌండ్ ఇంకా కుర్చీ తీసేయాలి. ఇటీ సాయి. ఓకే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా. స్టార్ట్. సార్ పొద్దుగా అయ్యో ఓకే మ్యూజికల్ చైర్ లోనైతే మన రజిత అయితే విన్ అయింది. ఇక అందరూ ఓడిపోయారు. సాయి అయితే గట్టిగా ట్రై చేసి ఫైనల్ దాకా వచ్చేసాడు. ఇప్పుడైతే మనం నెక్స్ట్ గేమ్ క్రికెట్ కి అయితే వెళ్ళిపోదాం. మా బిల్డింగ్ విన్ అయితే ఆడేద్దాం. ఓకే ఇప్పుడైతే క్రికెట్ అయితే ఆడేద్దాం. ఓకే సార్. ఫస్ట్ నేనే బ్యాటింగ్. ఆడ నేను చెప్తా పారి ఎవరు ఫస్ట్ బ్యాటింగ్ ఎవరు సెకండ్ బ్యాటింగ్ అని. ఇక్కడనే మన క్రికెట్ గ్రౌండ్ రూల్స్ చెప్తానా. బయటికి కొడితే అవుట్, స్టెప్ క్యాచ్ అవుట్, డైరెక్ట్ క్యాచ్ అవుట్, వికెట్ అవుట్, రన్ అవుట్ ఉంటది. అన్ని అవుట్లేనే సార్. మేమే అవుట్ అల్లేముంది సార్ ఆట. మేమే అవుట్ ఇక. ఆగురి చెప్తానా. ఇంకా 6లు ఉంటాయి గోడకు డైరెక్ట్ తగులుతే. ఈ గోడకు ఉన్నాయి కానీ పక్కల గోడకి అట్నే 4లు ఉంటాయి. ఇంకా రన్స్ తీసుకోవచ్చు. అలాగే ఎవరు ఎక్కువ రన్స్ చేస్తే వాళ్ళు విన్ అన్నట్టు. ఇప్పుడు ఫస్ట్ బ్యాటింగ్ ఎవరు సెకండ్ బ్యాటింగ్ ఎవరు అని నంబర్స్ వేద్దాం. దా తేజ. సార్ ఒక్కరికి ఎన్ని ఓవర్లు? ఒక్కరికి 5 ఓవర్లు. ఇప్పుడైతే నంబర్స్ వేస్తున్నా. ఇది ఎవరికి ఇది ఎవరికి ఇది ఎవరికి ఇది ఎవరికి ఇది ఎవరికి సరే రజితమ్మ నువ్వు ఫస్ట్, తేజ నువ్వు సెకండ్, సాయి నువ్వు థర్డ్, లక్కీ నువ్వు ఫోర్త్, రింకు నువ్వు లాస్ట్. ఇక నువ్వే బౌలింగ్. ఇగో రజితమ్మ బ్యాటింగ్ పట్టుడు వచ్చా? బ్యాటింగ్ పట్టుడు వచ్చా? అచ్చు సార్. ఏమనుకుంటారు ఈ రజిత అంటే? ఎట్లా పడతావు ఒకసారి పట్టి చూపి. నేను బ్యాట్ పట్టిందంటే అన్ని 6లు 4లే సార్. బ్యాట్ పట్టిందంటే అన్ని 6లు 4లే సార్. సరే నేనైతే ఎంపైరింగ్ చేస్తా. ఈ గేమ్ లా ఫస్ట్ సెకండ్ ప్రైజ్లు ఉంటాయి. ఎవరు ఎక్కువ రన్స్ కొడితే వాళ్ళు ఫస్ట్. ఫస్ట్ కొట్టిన వాళ్ళ కన్నా తక్కువ కొట్టిన వాళ్ళు సెకండ్. సరేనా? సరే సార్. అయినా కానీ నా స్లేట్ మర్చిపోయినా. తేజ పోయి స్లేట్ దేపో. అడి అండి ఎందుకు లేదు? 6లు కొట్టాలి.
అబ్బో సిక్స్లు మా కొడుతీవులే అమ్మా. ఓకే ఎయ్యి. ఓ మస్తు సిక్స్ కొట్టినావు అమ్మా నువ్వు. సిక్స్ అంటే ఏమనుకున్నారు సార్? తప్పిపోయింది గాలొచ్చు వల్ల. ఇప్పుడు చూడండి. సెకండ్ బాల్. మస్తు సిక్స్లు ఫోర్లు కొట్టినావు. అరే నేను కొట్టేదాన్ని సార్, గాలొచ్చింది. నన్ను ఏం చేయమంటారు? ఇక సరే కానీ సెకండ్ బ్యాటింగ్ తేజ నువ్వా? రజితమ్మ బౌలింగ్ దా. ఇంకా అమ్మ ఇంచెల్లై కొంచెం ఈడుండే. తేజ నువ్వు దెబ్బకే అవుట్ కావాలి. చూసిరా సార్ నా బౌలింగ్ అంటే ఏంటిది అనుకుంటారు? రజితనా మాజకనా? నేను సిక్స్లు కొట్టకపోయినా బౌలింగ్ చేసి ఆయన అవుట్ చేసిన దెబ్బకి. సరే సరే అమ్మ గుడ్ బౌలింగ్. జీరో. సెకండ్ బాల్. అవుటెడ్. సాయిగా నువ్వు స్టెప్ క్యాచ్ ఇచ్చి అవుట్ అవుతావి. సరే కానీ అందరు ఏంది రన్స్ ఇవ్వకుండానే అవుట్ అవుతారు. సరే ఇప్పుడు ఈ లక్ అన్న కొడతాదో లేదో చూద్దాం. సాయిగా బౌలింగ్ అయ్యి వేసాయి ఫస్ట్ బాల్. అయ్యో సిక్స్. ఓకే గుడ్ బ్యాటింగ్. సిక్స్. సెకండ్ బాల్. థర్డ్ బాల్. 1 run. Good batting. Total score 7. Fourth ball. Okay, 4. Good batting from Lucky. 2 ball. Zero runs. La ball. Last ball. అక్కడ no four. 0 runs. Next bowling వచ్చేసి రజితమ్మ. ఓకే రజితమ్మ ఫస్ట్ బాల్ వేసాయి. వేస్తున్నా. లక్కీ బాగా కొడుతుంది. ఓకే అవుట్ లక్కీ. ఓకే గుడ్ క్యాచ్. నెక్స్ట్ బౌలింగ్ వచ్చేసి నువ్వే లక్కీ దా. ఇంకో ఇప్పుడు లక్కీ వచ్చేసి 11 రన్స్ అయినాయి. నువ్వు 12 రన్స్ కొడితే నువ్వే విన్ను. సరే ఎయ్యి లక్కీ ఫస్ట్ బాల్. 0 no run. Second ball. No runs. థర్డ్ బాల్ వేసే అమ్మ లక్కీ. అవుట్. ఇంతటితో క్రికెట్ అయితే అయిపోయింది. దీంట్లో విన్నర్ వచ్చేసి మన లక్కీ. ప్రైజ్ గెలుచుకున్నందుకు లక్కీకి చప్పట్లు. మన లక్కీ చాలా బాగా ఆడింది. ఒక 6 కొట్టింది, ఒక 4 కొట్టేసింది, ఒక రన్ తీసేసింది. తెలుసు సార్, మనం కూడా చూసినాం. అవన్నీ మాకు వేసేసారు. తీసేసింది కదా సార్, మాకు వేయండి సార్. తీసేసింది సార్, మాకు వేయండి సార్ మార్కులు. ఈ జోకులకేమో తక్కువ లేదు కానీ ఒక్క రన్ కూడా కొట్టలే, ఇంకా జోకులు ఎత్తాడు. సరే కానీ మీ అందరూ 0 రన్స్ కి అవుట్ అయ్యారు కాబట్టి మీకు ఇక సెకండ్ ప్రైజ్ లేదు, ఫస్ట్ ప్రైజే లక్కీకి. అది కూడా ఓకే అమ్మ. టైం అయిపోయింది, ట్యూషన్ టైము. క్రికెట్ అయితే ఇప్పుడు అయిపోయింది కదా, రేపు మనం ఖోఖో పెట్టుకుందాము. ఇక మీరు ఇప్పుడు ఇంటికి కోరి. సరే సార్, థ్యాంక్ యూ సార్. నేను మా ఇంట్లో నాటుకోడి కూర ఉంది, తొందర పోయి తినాలి సార్. ఇక తినుకో అమ్మ కడుపు నిండా. రింకు తేజ ఆ బ్యాటు బాలు కింద పెట్టురి సరేనా?